నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరు క్షేత్రంలో వైభవంగా పద్మావతీదేవి గజవాహన సేవ, అలమేలు మంగమ్మ అద్భుత అనుగ్రహంతో పులకించిన భక్తులు. సప్తగిరీసుని సేవలో భారత ప్రథమ పౌరురాలు, సంప్రదాయం ప్రకారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ద్రౌపది ముర్ము. గజవాహన సేవలో శ్రీ పద్మావతీదేవికి లక్ష్మీకాసుల హారం అలంకరణ, తిరుమల నుండి తిరుచానూరుకు లక్ష్మీకాసుల హారం ఊరేగింపు ఉత్సవం. వాహన సేవలలో అలసి సొలసిన అలమేలు మంగమ్మకు విశేష కైంకర్యం, తిరుచానూరులో వైభవపేతంగా అమ్మవారికి వసంతోత్సవం. సిరుల తల్లికి శోభాయమానంగా అలంకార స్నపన తిరుమంజనం, తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారి సుగంధ సోయగం. పద్మనయని శ్రీ పద్మావతీదేవి ప్రియ గజవాహన సేవలో ముగ్ధ మనోహరంగా చిద్విలాస సోయగంతో దర్శనమిచ్చారు. తిరుచానూరు క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వతంత్ర లక్ష్మి శ్రీ పద్మావతి అమ్మవారి గజవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ వైభవంతో కాంతులీనుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అమ్మవారి బ్రహ్మోత్సవాలను నయన మనోహరంగా నిర్వహిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ పద్మావతీదేవి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు సిరుల తల్లికి సకల స్వర్ణాభరణాలు, వజ్ర వైఢూర్యాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో పాటు తిరుమల శ్రీవారు దేవేరికి కానుకగా పంపిన లక్ష్మీకాసుల హారంతో అలంకరణ చేశారు. అమ్మవారు ధగధగాయమానంగా గజవాహనంపై ఆసీనులవగా వాహన మండపంలో అర్చకులు ప్రత్యేక పూజలు ఘనంగా జరిపి నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం అశేషంగా తరలివచ్చిన భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా భాజా భజంత్రీల నడుమ అమ్మవారు గజవాహనంపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి ఆనంద పరవశులయ్యారు. గజవాహనమున గజగమన అదే నిజముగా సొగసరి హరి జగమనగా, గజవాహనమున గజగమన, గజవాహనమున గజగమన. కులుకుల నడకల శ్రీకారముగా, తళుకుల బెళుకుల ఆకారముగా, కులుకుల నడకల శ్రీకారముగా, తళుకుల బెళుకుల ఆకారముగా, శ్రీనివాస సంగమరంగముగా, శ్రీనివాస సంగమరంగముగా, శ్రీహృదయంగమ సంగముగా, శ్రీహృదయంగమ సంగముగా, గజవాహనమున గజగమన
అదే నిజముగా సొగసరి హరి జగమన. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. తిరుమల క్షేత్రానుసారం ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీ భూవరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ భూవరాహ స్వామివారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. ఆలయం ఎదుటకు చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ ఉన్నతాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ వరాహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్రపతి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ అర్చకులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం రాష్ట్రపతి ముర్ము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. హరిపట్టపురాణి అలమేలు మంగమ్మ గజవాహన సేవలో అలంకరించే లక్ష్మీకాసుల హారం ఊరేగింపు ఉత్సవం శుక్రవారం ఎంతో వైభవపేతంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుండి తిరుచానూరు వరకు సాగిన లక్ష్మీకాసుల ఊరేగింపు ఉత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక బ్రహ్మోత్సవాలలో ఎంతో విశిష్టతను సంతరించుకున్న గజవాహన సేవలో శ్రీ పద్మావతి అమ్మవారికి లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయం నుండి తిరుచానూరు అమ్మవారి ఆలయం వరకు లక్ష్మీకాసుల హారం ఊరేగింపు ఉత్సవం సంప్రదాయ శోభితంగా సాగింది. ముందుగా తిరుమలలోని శ్రీవారి ఆలయంలో లక్ష్మీకాసుల హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు కాసుల హారాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తిరుచానూరు శిల్పారామం వద్దకు తీసుకువచ్చారు.
అనంతరం తిరుచానూరు శిల్పారామం వద్ద నుండి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి లక్ష్మీకాసుల హారాన్ని శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనల నడుమ గజరాజులు ముందు నడవగా తిరుచానూరుకు ఊరేగింపు ఉత్సవం విశేషంగా సాగింది. మార్గ మధ్యంలో లక్ష్మీకాసుల హారాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుపతి జేఈఓ వి వీరబ్రహ్మంకు అందజేశారు. అక్కడి నుండి జేఈఓ వీరబ్రహ్మం కాసుల హారాన్ని శిరస్సుపై పెట్టుకుని ఊరేగింపుగా వెళుతూ మార్గ మధ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు అందజేశారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ లక్ష్మీకాసుల హారాన్ని శిరస్సుపై పెట్టుకుని భాజా భజంత్రీల నడుమ తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకున్నారు. పసుపు మండపంలో లక్ష్మీకాసుల హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ లక్ష్మీకాసుల హారం విశిష్టతను మీడియాకు వివరించారు. ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ పద్మతాయ నమః. అమ్మవారి కార్తీక్ బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 20 తేదీ వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాల ప్రకారము పకడ్బందీ ఏర్పాట్లతో అధికార యంత్రాంగం ముందుకు పోతా ఉన్నారు. చాలామంది భక్తులు రోజువారీగా జరుగుతున్నటువంటి వాహన సేవలో అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణ ఇవన్నీ కూడా ఎంతోమంది భక్తులు వచ్చి సందర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక వైపు అమ్మవారి దర్శనం, మూలవర్ల దర్శనం కూడా చాలామంది భక్తులు సజావుగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఏ సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా పూర్తి చేశాం. ప్రతి సంవత్సరం గజవాహనం సందర్భంగా తిరుమల నుంచి స్వామివారికి ఎంత ముఖ్యమైనటువంటి ఆభరణాలు ఏదైతే పైన పౌర్ణమి గరుడు సేవ నాడు స్వామివారికి అలంకరిస్తారు, అటువంటి శ్రీ లక్ష్మీ కాసుల హారం అక్కడ నుంచి ఊరేగింపుగా పసుపు మండపానికి తీసుకురావడము, పసుపు మండపంలో అర్చక స్వాములు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం, ఇక్కడ నుంచి మంగళ వాయిద్యాలు, భజనాలు, కోలాటాలు నడము, శోభాయాత్రగా అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించుకోవడము, అదేవిధంగా గజవాహనం సందర్భంగా అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఎంత పకడ్బందీ ఏర్పాట్లతో చాలామంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి అమ్మవారి ఆశీస్సులు కలగాల్సిందిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్. ఆపై లక్ష్మీకాసుల హారాన్ని ఆలయ ఉత్తర మాడవీధి మీదుగా ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపం ఎదురుగా లక్ష్మీకాసుల హారానికి అర్చకులు కుంభహారతి, మహామంగళహారతులు సమర్పించి ఆలయ విమాన ప్రాకారోత్సవంగా గర్భగుడిలో శ్రీ పద్మావతీదేవి మూలమూర్తికి సమర్పించారు. సిరుల తల్లి
శ్రీ పద్మావతి అమ్మవారు వసంతోత్సవంలో వైభవపేతంగా అభయ ప్రదానం చేశారు. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారికి నిర్వహించిన వసంతోత్సవం భక్తులను తన్మయులను చేసింది. బ్రహ్మోత్సవాలలో ఉదయం సాయంత్రం జరుగుతున్న వాహన సేవలలో అలసి సొలసిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. దీనినే ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ సందర్భంగా అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలస పూజలు జరిపారు. తరువాత అమ్మవారికి చందన సమర్పణ చేసి హరిదేవేరికి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారు సర్వాలంకార శోభితురాలుగా తిరుచిపై ఆసీనులై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులపై వసంతాలను ప్రోక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు. చెలరేగి కందువలు చిత్తగింతవయ్యా అలమేలు మంగయిమే ఆనుక వద్దనుండది చెలరేగి కందువలు చిత్తగించవయ్యా అలమేలు మంగయిమే ఆనుక వద్దనుండది తరుణి దేహమే నీకు తగు దివ్యరథము గరుడ ధ్వజం బాపే కప్పు పయ్యదా తరుణి దేహమే నీకు తగు దివ్యరథము గరుడ ధ్వజం బాపే కప్పు పయ్యదా తురగములు రతుల కోలెడు కోరికలు తురగములు రతుల కోలెడు కోరికలు సరినెక్కి వరపులు జయించవయ్యా అలమేలు మంగయిమే ఆనుక వద్దనుండది చెలరేగి కందువలు చిత్తగించవయ్యా. తిరుచానూరు పుణ్యక్షేత్రంలో శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారికి శోభాయమానంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. కార్తీక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజున ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన వేదికపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. తరువాత పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి స్నపన తిరుమంజన సేవను భక్తుల సంభరితంగా నిర్వహించారు. స్నపన తిరుమంజన సేవలో అమ్మవారికి అలంకరించిన చెర్రి, తమలపాకులు, యాలకులు, లవంగాలు, తులసి, చామంతి, బక్కల మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చక్కని తల్లికి చాంగు బళ తన చక్కెర మోవికి చాంగు బళ చక్కని తల్లికి చాంగు బళ తన చక్కెర మోవికి చాంగు బళ చక్కని తల్లికి చాంగు బళ పులికెడి మురిపెప్పు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగు బళ పులికెడి మురిపెప్పు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగు బళ
పలుకుల సొలపుల పతితో కసరెడి చలముల అలుకకు చాంగుబళ పలుకుల సొలపుల పతితో కసరెడి చలముల అలుకకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ ఉన్నతి పతిపై ఒరగుని నుచుతన సన్నపు నడినికి చాంగుబళ ఉన్నతి పతిపై ఒరగుని నుచుతన సన్నపు నడినికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ జందెపు ముఖ్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ జందెపు ముఖ్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ విందై వెంకట విభుపెన చినకన సంవిదండలకు చాంగుబళ విందై వెంకట విభుపెన చినకన సంవిదండలకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ సమస్త భక్తకోటికి సర్వవేళలా శుభాలను మెండుగా ప్రసాదించే బ్రహ్మాండ నాయకి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి. భక్తుల కొంగు బంగారు దేవత అలమేలు మంగమ్మ కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో నవనవోన్మేషంగా కొనసాగుతున్నాయి. తిరుమాడ వీధుల్లో కనువిందుగా సాగే అమ్మవారి వాహన సేవల్లో ఆధ్యాత్మిక భక్తిరసంభరితమైన ఘట్టం వేద పారాయణం, దివ్య ప్రబంధ పారాయణం. జగద్రక్షకురాలైన అమ్మవారి సన్నిధిలో వీణులు విందుగా సాగే ద్రవిడ వేదం, సంస్కృత వేద పారాయణ విశేషాలు మీకోసం. హరిదేవేరి శ్రీ పద్మావతీదేవి స్వతంత్ర లక్ష్మిగా నెలవైన పుణ్యక్షేత్రం తిరుచానూరు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు పద్మ సరోవరంలో బంగారు సహస్రదళ పద్మంలో ఆవిర్భవించి భక్తుల కొంగు బంగారు దేవతగా తిరుచానూరు క్షేత్రంలో కొలువుదీరి పూజలందుకుంటున్నారు. జగత్ పరిపాలకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడి ఇష్ట సఖిగా తిరుచానూరులో వేంచేసిన శ్రీ పద్మావతీదేవి నెలవైన తిరుచానూరు క్షేత్రం సకల కళలకు, సమస్త విద్యలకు ఆలవాలమై కళలకు కాణాచీగా పేరుగడించింది. అమ్మవారి ఆలయంలో ఏటా కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ఉత్సవ శోభితంగా సాగే శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు సకల భువన వాసులతో పాటు అశేష భక్తకోటి తిరుచానూరు క్షేత్రానికి తరలివస్తుంది. చూసిన వారికి చూసినంత భాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో అద్భుతమైన ఘట్టం అమ్మవారి వాహన సేవలు. శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు మరింత వర్ణేలను అద్దేవి కళా బృందాల కళా ప్రదర్శనలు, సంగీత సాంస్కృతిక ప్రదర్శనలైతే ఆ ఉత్సవాలలో ఆధ్యాత్మిక వైభవాన్ని ద్విగుణీకృతం చేసే మరో ప్రధాన అంశం వేదం, దివ్య ప్రబంధ పారాయణం. అమ్మవారి వాహన సేవలలో ముందువైపు దివ్య ప్రబంధంలో శ్రీ మహావిష్ణువు పరమ భక్తాగ్రేసరులైన 12 మంది ఆళ్వార్లు విరచించిన పవిత్ర నాళాయిర దివ్య ప్రబంధంలోని 4000 పాసురాలను టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు భక్తి ప్రపత్తులతో వినసొంపుగా పఠిస్తారు. అలాగే వాహన సేవల వెనుక వైపు తిరుమల నంబి వంశీయుల ఆధ్వర్యంలో వేద పండితుల చతుర్వేద పారాయణం శ్రవణానందకరంగా సాగుతుంది. సంప్రదాయ వస్త్రధారణలు, నుదుటున తిలకధారణతో అత్యంత నియమనిష్టలతో వేద పారాయణం దారులు శ్రీ వైష్ణవులు శ్రద్ధా భక్తులతో పఠించే వేద పారాయణం, దివ్య ప్రబంధ పారాయణం వాహన సేవలను వీక్షించడానికి విచ్చేసే భక్తకోటికి ఆధ్యాత్మిక శ్రవణానందాన్ని పంచుతోంది. అఖిల జగాలను తన చల్లని చూపులతో పరిరక్షిస్తూ
కోరిన వరాలను ప్రసాదించే అనుగ్రహ వరదాయిని తిరుమలేశని హృదయేశ్వరి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి మెండైన అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ పద్మావతి దేవియై నమః. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుపతి, తిరుచానూరులో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా తిరుచానూరు ఆస్థాన మండపంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు ఆర్ బుల్లెమ్మ బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు ఆద్యంతం భక్తులను అలరించాయి. కర్నూలు జిల్లా మామిడాలపాడులోని శ్రీ గోదా గోకులం ఆలయంలో శ్రీ రంగనాయకి అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని గర్భాలయంలో శ్రీ రంగనాయకి అమ్మవారి మూలమూర్తికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. తరువాత అమ్మవారికి పుష్పమాలలతో అలంకరణ చేసి నివేదన హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దండుపాలెంలోని శ్రీ నందత్తనాథ క్షేత్రంలో శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా అర్చకులు తొలుత నందత్తనాథుడికి పూజలు చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని కమనీయంగా జరిపి హారతులు అందజేశారు. భక్తులే స్వయంగా పరమశివుడికి అభిషేకం జరుపుకుని తరించారు. నెల్లూరు మైపాడు రోడ్డులోని వరాహ క్షేత్రంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చక్రస్నానం జరిగింది. నెల రోజుల పాటు ఆలయంలో నిర్వహించిన కార్తీక మాసోత్సవాలను పరిసమాప్తి చేస్తూ అర్చకులు దీప ఉద్వాసన చేశారు. తరువాత చక్రతాల్వార్కు పూజలు జరిపి చక్రస్నానం నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో కార్తీక దీపాలను వదిలి స్వామివారిని సేవించారు. అమ్మలగన్న అమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అభిషేక ద్రవ్యాల్లో ముగ్ధమనోహరంగా దర్శనమిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచెర్ల మండలం తమ్మినాయుడుపేట గ్రామంలో పవిత్ర నాగవళి నదీ తీరాన నెలవైన శ్రీ త్రిపుర సుందరీదేవికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. ఖమ్మం జిల్లా మధిరలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహించిన కార్తీక మాసోత్సవాల ముగింపు సందర్భంగా కళ్యాణం జరిపారు. చక్కటి వేదికపై శివపార్వతులను వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం తదితర క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ తరించారు. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో పోలిపాడ్యమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సింహాద్రి అప్పన్న సన్నిధిలోని పుష్కరిణి ప్రాంగణం ఈ సందర్భంగా భక్తులతో కళకళలాడింది. ఎటు చూసినా పోలిపాడ్యమే శుభవేళ దీపాలను వెలిగించే భక్తులతో ఆ ప్రాంతం సందడిగా కనువిందు చేసింది. అరటి దొన్నల్లో దీపాలు వెలిగించి భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ పుష్కరంలో వదిలారు. తిరుపతి జిల్లా గూడూరులో నెలవైన శ్రీ యాలగనాథ స్వామివారి దేవాలయంలో దీపోత్సవం జరిగింది. ఆలయంలో 30 రోజుల పాటు నిర్వహించిన కార్తీక మాసోత్సవాల చివరి రోజున భక్తులు స్వామివారి సన్నిధిలో దీపోత్సవం జరుపుకున్నారు. ప్రాంగణంలో భక్తులు బారులు తీరి అర్చకుల సూచనలతో దీపోత్సవం జరుపుకున్నారు. అనంతరం అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి కోనేటిలో విడిచిపెట్టారు. పోలీస్ వర్గంగా పిలిచే కార్తీక పాడ్యమి ఉత్సవాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు వేకువఝామునే ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్ద కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. ఆపై ఆ దీపాలను కోనేటిలో వదిలి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి దేవాలయంలో అమావాస్య వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ముందుగా అర్చకులు మల్లికార్జున స్వామివారికి చక్కటి అలంకరణలతో పూజలు చేశారు. తరువాత స్వామివారి ఎదుట పుష్పాలతో అందంగా రంగవల్లులను తీర్చిదిద్ది ప్రమిదలను పేర్చారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా దీపోత్సవం నిర్వహించి స్వామివారికి హారతులు అందజేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసింపేటలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయం భక్తులతో కలకలలాడింది. కార్తీక మాసం చివరి రోజున అమ్మవారిని దర్శించుకునే భక్తులతో ఆలయం నిండిపోయింది. ఈ సందర్భంగా ప్రాంగణంలో అమ్మవారి పాదాలకు భక్తులు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. దీపాలు వెలిగించి మానసాదేవికి నివేదించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.